అహ్మదాబాద్‌లోని కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం. దాదాపు 200 పైగా మెంబర్స్ దాంట్లో ఉన్నారు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ చనిపోయినట్టే ఉంది. ఎందుకంటే విమానం అది టెక్నికల్ ఎర్రరే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకసారే కుప్పకూలి ఒక మెడికల్ కాలేజ్ యొక్క మెస్ దగ్గర అది క్రాష్ అయ్యేసరికి దాంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది గాయపడ్డారు. సో, ఆల్మోస్ట్ అందరూ చనిపోయారు. కానీ ఒక పర్సన్ మాత్రం బయట ఎస్కేప్ అయ్యి ఎట్లా వచ్చాడో తెలియదు. ఎమర్జెన్సీ విండో నుంచి బయటకొచ్చానని చెప్తున్నాడు. కానీ ఈ ఇన్సిడెంట్ అనేది మన ఇండియన్సే కాదు, సో వరల్డ్ వైడ్ కూడా ఎంతో ఒక కలవరపెడుతుందనమాట. ఎందుకంటే దీంట్లో బ్రిటిష్ నేషనల్స్ ఉన్నారు, వేరే ఫారినర్స్ ఉన్నారు. అలా దాదాపు 200 పైగా మెంబర్స్, ఇండియన్స్, క్రూ మెంబర్స్, స్టాఫ్, ఎయిర్ పైలట్ వీళ్ళందరినీ కలుపుకొని ఈ విమానం తీసుకుని వెళ్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ అది అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి టేకాఫ్ చేసిన కొద్ది సెకండ్లు, నిమిషాలలోనే పోయి మెడికల్ కాలేజ్ దగ్గర క్రాష్ అయింది. సో దీనికి రీజన్ ఏందనేది ఏటీసీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఇన్ఫర్మేషన్ అనేది పైలట్స్ ఎప్పటికప్పుడు సెండ్ చేసి ఉంటారు. కానీ దీని గురించి పైలట్స్ 2-3 సార్లు వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోని కమ్యూనికేషన్ జరిగే లోపలనే ఇది కూలిపోయింది. సో కూలిపోయేసరికి ఆల్మోస్ట్ దాదాపు చనిపోయారు. ఇంకా చూద్దాం ఏం జరుగుతుందో. ఎయిర్ ఇండియా అయితే టాటా సన్స్ వాళ్ళది కాబట్టి ప్రజెంట్ వాళ్ళు 1 crore ఒక్కొక్క పర్సన్కి ₹1 కోటి వాళ్ళు ఇస్తా అని చెప్పారు. బట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వరల్డ్ వైడ్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. కానీ ఇండియాలో జరిగినప్పుడు ఏదైనా కొంచెం ఎమోషనల్గా ఉంటాం మనం. కానీ ఎంత సంపాదించినా చివరికి తినే టయానికి ఉండలేకపోతే ఇంతే ఉంటుంది. అందుకే స్వార్థం అని మంచిని షేర్ చేయండి. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా మనకు మార్పు రాకపోతే ఇంకా మనిషిగా పుట్టడం వేస్ట్ అన్నట్టు ఉంటుంది. సో చూద్దాం. సో ఇక మీద అయినా ఎంతమంది జాగ్రత్తలు తీసుకుంటారనేది. మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ చూసి కింద కామెంట్ చేయండి. సో చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. అది మనిషి జీవితం అనేది ఒక నీటి బుడక లాంటిది అనమాట. ఆ బుడక ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికి తెలియదు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పుడుతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చచ్చిపోతుంది. అంటే మన జీవితం కూడా అలానే ఉంటుంది. ఎవరు ఎంతకాలం ఉంటామో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కానీ ఖచ్చితంగా ఈ భూమి మనకైతే సొంతం కాదు. కానీ మనం ఈ భూమి మీద ఎన్నో విధాలుగా, ఎన్నో రకాలుగా మనకి మనమే ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. అంతేకాకుండా మన జీవితాలని, మన యొక్క భవిష్యత్తుని కూడా ఎంతో నాశనం చేసుకుంటున్నాం. సో అదే విధంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ద్వారా అయినా కొంచెం మార్పు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.